అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో శ్రావణ మాసం వచ్చింది కదండీ మనకి. శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తంగా అన్నీ చెప్పబోతున్నానండి. అయితే ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే నేను వీడియోలోకి వెళ్తే నేను ఎక్కడైతే పూజ చేసుకుంటున్నాను చక్కగా ఎర్రమట్టి తాలికి బియ్యపిండి ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే పీట మీద పిడికెడు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నానండి. చిన్న పీట పెట్టుకొని అట్టపీట తయారు చేశాను, నేను దాన్ని పెట్టుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి గాజుల మాల వేసుకుంటున్నాను ఈరోజు. నేను శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం కదండి, గాజుల మాల. మీరు చిట్టి గాజుల మాల అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే పసుపు కుంకుమ అన్నీ చూపిస్తున్నాను కదా. ఈ మొన్న అన్ని ఇల్లు అన్ని దుమ్ములన్నీ దులిపేసేసాం కదండి ఇంట్లో. అవన్నీ దులిపిన రోజు అన్నీ కడుగుతాం కదా, శుభ్రంగా కడిగేసుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా అన్నీ తయారు చేసి పెట్టుకున్నానని చెప్తున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. కొత్త పసుపు కుంకుమలు పెట్టుకుంటే మనం నెలంతా కూడా ఇంకా మళ్ళీ మారవ అవసరం లేదండి. ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టాను. ఇక్కడైతే కామాక్షమ్మ దీపానికి కూడా గంధం కుంకుమ అలంకరించుకొని ఈ ఊదితోడో బొట్లు పెట్టానండి. తెల్ల బొట్లు కూడా పెడితే చాలా అందంగా ఉంటుందని. ఇక్కడైతే వినాయకుడిని పెట్టుకుంటున్నాను. కొన్ని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఇక్కడ పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. నా కాడ ఉన్న చిన్న ప్రతిమ అండి. ఇక్కడైతే అమ్మవారి ముందు దీపారాజన చేసుకోవాలి కదా, దీపాలు వెలిగించుకునేదానికి ఇంకా ప్లేట్లు పెట్టుకొని ఇంకా దీపపు కుందెలు పెట్టుకొని నువ్వుల నూనె అయితే వేసుకొని ఇప్పుడు కామాక్షమ్మ దీపానికి పువ్వులతో అలంకారం చేసుకోవాలి. వినాయకుడికి కూడా అలంకారం చేసుకోవాలి. నేను కామాక్షమ్మ దీపానికి వినాయకుడికి ముత్యాల పూసలు దండలు వేసాను కదా, అవి నేనే నా కాడ ఉంటే తయారు చేసుకున్నానండి చిన్న చిన్నగా. తర్వాత ఇక్కడ ఒక పీట పెట్టుకొని ఆ పీట అయితే నేనే ఇట్లా డిజైన్ వేసానండి. ఈ పీటకైతే పీట మీద 5 తమలపాకులు పెట్టుకున్నాను. ఇక్కడైతే ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నానండి. ఈ దీపం అందరికీ తెలిసిందే, అయినా కూడా పెట్టుకుంటున్నాను కదా, చూపిస్తున్నాను. ఇంకా ఉప్పు దీపము 2 ప్రమిదలు కావాలి దీనికి. ఒక ప్రమిదలో ఉప్పు పోసుకొని ఇంకా పసుపు కుంకుమ వేసుకొని మరొక ప్రమిద పెట్టుకొని పైన నువ్వుల నూనె వేసుకొని ఒత్తేసుకొని వెలిగించుకోవాలి. ఇదే ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపానికి కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేసుకోవాలి. అయితే ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం వస్తుంది కాబట్టి అండి, ఫస్ట్ శుక్రవారం అమ్మవారి పూజ కాబట్టి నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా మీరైతే అంటే నేనైతే ఉపదీపం పెట్టుకుంటున్నాను ఈరోజు. పెట్టుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు కూడా సముద్రంలో నుంచే పుట్టిందంటారు కాబట్టి ఉపదీపం ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇంకా దీపాలు అయితే వెలిగించుకొని ఇక్కడ అగరబత్తులు వెలిగించే ముందు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. అగరబత్తులు ధూపం వేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి పూజ అనేది. ఇక్కడ నా వినాయకుడికి అయితే చక్కగా ముందైతే దీపం వెలిగించిన తర్వాత దీపాలకు కూడా కుంకుమ గంధము ఇంకా పువ్వులు కూడా సమర్పించుకుంటున్నాను. ఇప్పుడైతే వినాయకుడికి పూజ చేసుకుంటాను. ఇప్పుడు వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను. మనం ఏ పూజ చేసినా కూడా చక్కగా వినాయకుడికే ముందు చేస్తాం కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి అక్షంతలు గంధము కుంకుమ ఇంకా పువ్వులు కూడా సమర్పించాను, వస్త్రము అన్నీ సమర్పించుకోవాలి. అయితే శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చే శుక్రవారం కదండి, మనకి ఎంతో ఇష్టము శుక్రవారం అంటే. ఆడవాళ్ళకి కానీ అమ్మవారికి కూడాను. అమ్మవారిని ఎంత అలంకారం చేస్తామో మనం కూడా అంత అందంగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలా అంటారు. అలా చేసుకుంటే అమ్మవారు చాలా ఇష్టపడుతుందండి. ఇంట్లో కూడా చాలా మంచిది. నేను ఇక్కడైతే స్వామివారికి ధూపం వేసుకుంటున్నాను. ధూపం వేసిన తర్వాత స్వామివారికి తాంబూలం కూడా పెట్టి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి తర్వాత హారతి ఇచ్చుకోవాలి. ఇంకా ఈ పూజలు అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ఆ వినాయకుడికి దండం పెట్టుకోవాలండి. ఇంతటితో వినాయకుడి పూజ అయితే పూర్తవుద్ది. ఇప్పుడైతే అమ్మవారికి ఇంకా అభిషేకం చేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. ముందైతే శుద్ధ జలంతో చేశాను, తర్వాత పసుపు నీళ్ళతో, తర్వాత కుంకుమ నీళ్ళతో, తర్వాత గంధం నీళ్ళతో ఇట్లా 3 సార్లు చేసుకున్నానండి. 3 సార్లు చేసినాక మళ్ళీ శుద్ధ జలంతో చేసుకోవాలి.
అలా చేసుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకోవచ్చండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. ఇంకా పూలతో కూడా చేసుకొని మళ్ళీ మంచినీటితో చేసి ఇప్పుడు హారతి ఇచ్చుకుంటున్నాను, కర్పూర హారతి. హారతి అమ్మవారికి చూపించి మనం కూడా తీసుకొని అమ్మవారిని ఇంకా తుడిసి మంచిగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇక్కడ పీట పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ పీట మీద పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని కూడా పూలతో అలంకరించుకోవాలి. అయితే నేను ఇక్కడ యాలకులు మాల వేసానండి. 21 యాలకులు తీసుకొని మాలకు కుట్టుకున్నాను. ఈ యాలకులు కొంచెం పసుపు నీళ్ళలో వేసి తీస్తే మెత్తబడతాయి. అప్పుడు సూదితో కుట్టుకునేదానికి మనకి చాలా మెత్తగా ఉంటాయి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి పూజ చేయబోయే ముందు ఐశ్వర్య దీపం వెలిగించుకుంటున్నాను. వెలిగించుకున్న తర్వాత ఆ దీపానికి కూడా కొన్ని అక్షింతలు, కుంకుమ, గంధము పెట్టుకొని దండం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా ఈ ఐశ్వర్య దీపానికి కూడా కుంకుమ గంధం సమర్పించిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవికి కుంకుమ గంధము సమర్పించుకోవాలి. ముందైతే ఇదైతే మా చెట్టుకి పూసిందండి, గులాబీ పువ్వు చూపిస్తున్నాను. చిన్న పువ్వు ఒకటి పూసింటే తెచ్చాను. ఇక్కడైతే అమ్మవారికి పెట్టాను ఆ పువ్వు. అయితే తర్వాత కామాక్షమ్మ దీపాన్ని కూడా ఇప్పుడు వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి కూడా కుంకుమ, గంధము, అక్షంతలు సమర్పించుకొని దండం పెట్టుకోవాలి. ఇక్కడైతే అమ్మవారికి కూడా కుంకుమ, గంధము అన్నీ సమర్పించిన తర్వాత నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఈ అష్టోత్తరంలో చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ఇంకా లక్ష్మీ గవ్వలు వీటితో చేసుకుంటున్నాను. చేసుకునేటప్పుడు మనకి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవచ్చు, లేకపోతే అమ్మవారి సహస్రనామాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ ఏమీ మాకు రావు అనుకుంటే ఫోన్లో పెట్టుకొని అట్లా ఆడియో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అవి కూడా మాకు కుదరవు అనుకుంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చండి. అమ్మవారి మంత్రం అది శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనేది. ఆ మంత్రము ఎన్నిసార్లు జపించినా కూడా చాలా మంచిది. ఎన్ని వేల సార్లు కూడా అనుకుంటా చేసుకోవచ్చు. చాలా మంచిదండి మనకి అలా అనుకుంటే కూడా. ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారి మంత్రము తలుచుకుంటూనే చేస్తున్నాను. తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కూడా చెప్పుకొని చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారు చాలా ఇష్టపడతారండి. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి తాంబూలం పెట్టానండి. ఆ తాంబూలం పెట్టిన క్లిప్పు మిస్ అయిపోయింది. ఇక్కడైతే ఒక తమలపాకు తీసుకొని అమ్మవారి పాదాలు పెట్టుకొని పాదాల మీద కూడా నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఈ కుంకుమార్చన అమ్మవారి పాదాలని తాకద్దు కాబట్టి మనం నుదుటిని పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం కదా. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను నేను. ఇంకా శనగలు కూడా ప్రసాదంగా సమర్పించానండి. చాలా మంచిది శనగలు పెడితే అమ్మవారికి. ఇంక ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని 21 రూపాయి, 5 యాలకులు, 5 లవంగాలు, కొంచెం పచ్చికర్పూరం పెట్టి పెట్టుకుంటున్నాను. ఇవైతే పూజ అంతా అయిపోయినాక ఇవి తీసి మనం బీరువాలో డబ్బులు పెట్టుకునే చోటు పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాను. ఇది బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు. మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చాలా మంచి జరగద్ది. ఎప్పుడు డబ్బులు ఉంటాయి అవి పెట్టిన కాడ. ఇంకా నేను ఇక్కడైతే అంతా అయినాక పూజ ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి మనం కూడా తీసుకున్నాక అమ్మవారి పాదాల మీద పెట్టిన కుంకుమ మన నుదుటిని పెట్టుకోవాలి, చాలా మంచిది. ఇంక ఇక్కడైతే అమ్మవారి దగ్గర పెట్టిన ఉప్పు అయితే ఇంకా ఎవరు తొక్కని చోట వేయాలి. ఇంకా అమ్మవారి పాదాల మీద అక్షంతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల మీద వేసి మనం అయితే నమస్కారం చేసుకోవాలండి. మనం చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే అమ్మవారిని క్షమించమని అడగాలి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.